నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి గతంలో నోటీసులు జారీ చేసి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా కూడా నోటీసులు జారీ చేసి ఉన్నాము. అయితే ఆ లోక్ అదాలత్ నోటీసులకి స్పందించి దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించడం జరిగింది. అయితే ఇంకా కూడా నెల్లూరు నగరపాలక సంస్థకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు, వాటర్ ఛార్జెస్ సంబంధించి 32 కోట్ల రూపాయలు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి సుమారు 150 కోట్ల రూపాయలు, మొత్తంగా 200 కోట్ల పైగా ఇంకా బకాయిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు నుండి మార్చి 14వ తారీఖున జరగనున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిలను ముందుగానే చెల్లించండి. నేషనల్ లోక్ అదాలత్ ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని అక్కడ మీరు కట్టాల్సిన బకాయిలను కట్టాలని చెప్పి నోటీసులు జారీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఈ వేదిక ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలని, లేనట్లయితే మీ పైన కోర్టు కేసులు బనాయించడం, తద్వారా అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా ఉపయోగించి ఆస్తులను జప్తు చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీరు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ కూడా త్వరితగతిన చెల్లించాలని, దానికి ఈ నెల 14వ తారీఖున జిల్లా కోర్టు ఆవరణంలో లోక్ అదాలత్ జరగనుంది. దానికి అందరూ హాజరై మీరు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించవచ్చు. లేదా ముందుగానే మార్చి 14 ముందుగానే కూడా మీరు చెల్లించాల్సిన బకాయిలు మున్సిపల్ అధికారులకు చెల్లించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.